హలో అండి. నమస్తే అండి. ఈ ఫ్లవర్స్ చూసారా? ఇవి మార్నింగ్ గ్లోరీ అండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ ఏమో పర్పుల్ అండి. మార్నింగ్ గ్లోరీ అంటే ఈ ఎర్లీ మార్నింగ్ చాలా చక్కగా విచ్చుకుంటాయి. ఇది ఇప్పుడు నేను 8కి పైకి వెళ్ళానండి. 8:00 అయింది కదా, ముడుచుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో కంటే మనం మార్నింగ్ 6:00 చూస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఈ కలర్ చాలా అందంగా ఉంది, అందుకు మీకు చూపిస్తున్నాను. ఇందులో మరలా పింక్ కలర్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు అందులోనో పడుతున్నాయండి. వాటికి అవే వచ్చేస్తున్నాయి. ఇంక నేను వాటిని ఏమి పెంచట్లేదు. ఈ రోజ్ ఫ్లవర్స్ చూసారా? ఈ మొక్కని చాలా చిన్న మొక్క, ఒక జానెడు మొక్క అప్పుడు నేను 4 years బ్యాక్ కుండీలో పెట్టానండి. అది ఇప్పుడు అలా పొడవు పెరిగి పూలు పూస్తున్నాయి. ఇక సపోటా పళ్ళు, నేను ఈరోజు సపోటా పళ్ళు హార్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అండి, సైజు పెద్దవిగా ఉన్నాయి కదా అని నేను లాస్ట్ టైం చాలా మట్టికి చేతికి చూసారు, పట్టుకుంటే చేతిలోకి వచ్చేసింది. ఇలా పట్టుకుంటే చేతిలోకి వచ్చేసేటట్టున్న కాయలు చాలా తీయగా ఉన్నాయి. కానీ ముందుగా కోస్తే అవి టేస్ట్ ఉండట్లేదు. ముగ్గడం కూడా సగం ముగ్గి సగం ముగ్గ కింద అవుతున్నాయి. మరి నాకు వీటిని ఎలాగా అంటే ముగ్గించడం అంటారు, పండు కింద తయారు చేయడం అంటే అది ఎలాగో నాకు అర్థం కాలేదు. అందుకని చెట్టునే ఉంచేసండి, తయారైనప్పుడు కోస్తున్నాము. కాయలు మాత్రం చాలా పెద్దవైనవి. ఇప్పుడు చేతిలోకి వచ్చేసిన కాయ తిన్నాం, భలే తియ్యగా ఉందండి. చెట్టును పండిన కాయలకు ఉన్న టేస్టు మామూలుగా ముందుగానే కోసేసి మనం వాటిని ముగ్గబెడితే మాత్రం అంత టేస్ట్ అనిపించట్లేదు. మరి నాకు రావట్లేదేమో ఎలాగ వాటిని మనము ముగ్గించాలనేది. అందుకని ఇంక ఉంచేసండి, చెట్టునే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసేస్తున్నాను. ముందుగా అంటే కోస్తూ మీకు చూపించడం అవ్వట్లేదు. 1, 2 తయారైపోతున్నాయి, చేతికి వస్తున్నాయంటే కోస్తున్నాము. అందుకు అసలు మన కుండీలో సపోటా చెట్టు ఎంత బాగా కాస్తుందో అది చూపిస్తూ ఈరోజు చిన్న హార్వెస్టేనండి. టమాటోలు, మిర్చి, దొండకాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మార్చి నెల అండి. ఏప్రిల్ కూడా మనకు టమాటాలు కాస్తాయి. మే నెలలో మాత్రం నాకు ఇప్పుడు టమాటాలు రాలేదు, భయంకరమైన ఎండలు. అది చివరికి షేడ్లో పెట్టినా కూడా నాకు రాలేదు. ఇప్పుడు నేను అనుకోవడం ఏప్రిల్ వరకు కాస్తాయండి. తర్వాత మే, జూన్ 2 నెలలు తప్పిస్తే జూలై నుంచి మనము నారు పోసుకుని పెంచుకోవచ్చు. సంవత్సరం అంతా మనకు టమాటాలు గార్డెన్లో కాస్తాయండి, 2 months తప్పించి. ఆ విధంగా మనం టమాటా మొక్కలు పెంచవచ్చు. టమాటాని, బెండ, తర్వాత ఇప్పుడు వంగ పెట్టుకోవచ్చు, బీర పెట్టచ్చు. ఇది ద్రాక్ష చెట్టు చూసారా, గుర్తులేసింది. ఇది నేను కుండీలో పెట్టానండి, చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూపిద్దామని అలా తీసాను వీడియో. 4 గుర్తులు ఉన్నాయండి, ఇంకొక 2 చోట ఉన్నాయి కానీ అవి నీడొచ్చేసి మీకు సరిగ్గా కనిపించట్లేదు. ద్రాక్ష గుర్తులు వేసినాయండి. ఇది పాట్లో పెట్టిన మొక్క మాత్రమే, మడుల్లో పెట్టిన మొక్క ఇంతవరకు అసలు నాకు కాపు రాలేదు. మరి చూడాలి దాని సంగతి. ఇది చూసారు, ఈ టమాటా మొక్కలు నేను జనవరిలో మీకు చూపించాను. వాటిని ఇలా కుండీల్లో కూడా పెట్టానండి జనవరి లాస్ట్ వీక్లోనే. ఇవి ఇప్పుడు ఎంత పెద్ద అయినాయో అవి మీకు నేను ముందు వీడియోలో చూపిస్తాను, జస్ట్ చూడండి. ఈ టమాటా చెట్టు కూడా నేను ఆల్రెడీ పెరిగి పోతొస్తూ ఉన్న కాయని నేను వేరే కుండీలను తీసుకొచ్చి ఇందులో పాతానండి. అది ఇప్పుడు కాపు కాస్తుంది, అది చూపిస్తూ కాయలు కోస్తూ మీకు నేను వీడియో చూపిస్తున్నాను. నేను నాటిన చిన్న చిన్న మొక్కలు ఎంత పెద్ద అయినాయి ఇంకా ముందు చూపిస్తానండి. ఇవి కోసిన తర్వాత ఇంకా యాపిల్ బేర్ ఉన్నాయండి, అవి కూడా కొయ్యాలి కానీ అది ఇప్పుడు ఇంకా కొయ్యట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. ఈరోజు మేము హార్వెస్ట్ చేసేది దొండకాయలు మాత్రమే. ఇదిగోండి టమాటా చెట్టు. ఇప్పుడు ఈ టమాటా కాయలు కోసేసి మిర్చి కోయడం దగ్గరికి వెళ్తున్నాము, అది చూపిస్తాను. ఈ చెట్టుని అంటే నేను ముందు కోసేసానండి, అవసరం వచ్చినప్పుడు అలా పండిపోయినప్పుడు వదిలేస్తే చెట్టుని పక్షులు కొరికేస్తున్నాయి. నాకు ఇంట్లో కూడా అవసరం వచ్చి కోసేసాను. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ ఈ యొక్క టమాటా చెట్లన్నింటినీ కూడా నేను చిన్న చిన్న మొక్కలప్పుడు నాటింది వీడియో పెట్టానండి. అవి ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగి చక్కగా మంచి కాపుతో ఉన్నాయి. ఇంకా తయారవ్వలేదు, సైజు పెరగాలి, ముగ్గాలి. కాబట్టి ఇప్పుడు మనము నారు నేను ఇంచుమించుగా జనవరిలో పెట్టానండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇప్పుడు మనకు కాపు వచ్చేస్తుంది. అందుకని మనం జనవరిలో పెట్టుకుంటే ఏప్రిల్ వరకు మనము హార్వెస్ట్ చేయొచ్చు టమాటా పళ్ళని.
మిర్చి కూడా చాలా చక్కగా కాస్తున్నాయి. వంకాయలు కూడా వస్తాయండి సమ్మర్లోనే. బయట మార్కెట్లో సమ్మర్లో మనకి కాయగూరలు దొరకవు కదా, కానీ మనం ఇంట్లో మన గార్డెన్లో కనీసం ఒక 2-3 పాట్స్లో పెట్టుకుంటే చాలండి, ఫ్యామిలీకి సరిపడగా వచ్చేస్తాయి. మిర్చి అండి, ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ వేసాను. మిర్చి మొక్కలు నారు కొని తెచ్చి వేసాను. అందుకని రకరకాల కాయలు ఉన్నాయి నా దగ్గర. పొడవు కాయలు, చిన్న కాయలు, పొట్టి కాయలు అన్నీ. అవి కూడా నేను ఇప్పుడు మిరపకాయలు కూడా కోస్తున్నాను. ఇది పని కట్టుకుని మిర్చి హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించడం అవ్వట్లేదు, ఎందుకంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేము కోసేసుకోవడం వల్ల ఒక్కసారి హార్వెస్ట్ చేయడం అవ్వట్లేదు. కానండి మిర్చి కూడా మనకి చాలా చక్కగా మన పాట్స్లో పెంచుకోవచ్చు. చాలా సులువండి. మన దగ్గర ఉన్న ఎండుమిర్చిని మనం చితిపేసి వేసేస్తే, మన దగ్గర ఏదైనా మంచి ఎండుమిర్చి విత్తనం ఉందంటే అది మనం చితివేసేసేస్తే మొక్కలు వచ్చేస్తాయి, నారు వచ్చేస్తుంది, దాన్ని తీసి మనం వేసుకోవచ్చు. మనం నారు పోయడమేనండి ఆలస్యము. అంటే జస్ట్ ఈ మే, జూన్ వదిలేసి మిగతా రోజుల్లో మనము మొక్కలు నాటుకోవడానికి చాలా మంచి సమయం అండి. జూన్ వదిలేయండి, జూలై నుంచి మనం చక్కగా మొక్కలు మనము విత్తనాలు వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. నిజంగా అండి, మన సొంతంగా మన చేతులతో మనము విత్తనము నాటి అది మొక్క పెరిగి మన చేతికి కాపుకొచ్చినప్పుడు ఆ ఆనందమే వేరండి. అది మనకి మానసికంగా మంచి ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత మనకు ఫిజికల్గా కూడా మంచి హెల్త్ని ఇస్తుంది. టెర్రస్ గార్డెన్లోని మనము చక్కటి మొక్కలు పెంచుకోవచ్చండి, ఈజీగా పెంచుకోవచ్చు. ఏమంత కష్టం కాదు. ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మనము కాయగూరలని పండించుకోవచ్చు. జస్ట్ మనకి సన్లైట్ కావాలంతే. ఆ సన్లైట్ ఉన్నది అంటే అండి, కనీసం 4-5 అవర్స్ సన్లైట్ మనకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు అక్కడ మనం ఏ మొక్క పెట్టినా కూడా వెజిటేబుల్స్ కానీ, మరి లీఫీ వెజిటేబుల్స్కి అయితే అంత ఎండ అవసరం లేదు, కానీ వెజిటేబుల్స్కి ఖచ్చితంగా ఎండ కావాలండి. ఫ్రూట్స్కి కూడా కావాలి. అలాగే మనకి ఎక్కడ సన్లైట్ బాగా వస్తుందో అక్కడ మనం ఆ ప్లేస్లో మనం మొక్కలు పెట్టినప్పుడు చాలా చక్కగా కాపు వస్తుంది, పూత వస్తుంది. సీడ్స్ అవితేనే మనకి బాగా వస్తుంది అని అనుకోనక్కర్లేదండి. మనం వాడేటటువంటి ఇంట్లో నేను ధనియాలు వేసాను మొన్న, ఇంచుమించు ఒక 1 మంత్ అవుతుందేమో, మరి డేస్ గుర్తులేదు, కానీ చూసారు ఎలా వస్తున్నాయని. సమ్మరే, ఎండలు మనకు బాగానే ఉన్నాయి, కానీ చాలా చక్కగా వస్తున్నాయండి. ఇగో టమాటాలు చూసారా, ఒక చెట్టు అందులో దానికి అదే వచ్చింది బ్యాగ్లోని, ఇక్కడ ఈ ఏరియాలోని. ఇది చాలా చక్కగా కాస్తున్నాయి కాయలు. సైజు పెద్దవి ఉన్నాయి, ఇంకా ముగ్గాలి, సైజు పెరగాలి, ముగ్గుతాయండి. చాలా కాయ ఉంది. ఇంకా వేరే కుండీల్లో కూడా చాలా కాయ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మాగిన పశువుల ఎరువు నేను వాడేది ఇదొక్కటేనండి. కిచెన్ వేస్ట్ నేను కలెక్ట్ చేసేసి తీసుకొచ్చి బ్యాగ్లో వేసేస్తాను. అంటే ఎలా అంటే, ముందు మనం ఏ పాట్లో మొక్క పెట్టాలనుకుంటున్నామో అందులో కొంచెం అడుగున మనము హోల్స్ని కొంచెం కవర్ చేసి కొబ్బరి చెప్పు కానీ ఏదైనా ఇటుక ముక్క కానీ పెట్టి, తర్వాత డ్రై లీవ్స్ వేస్తే మట్టి ఒక అంగుళం మేరకు మట్టి వేసేసండి. ఆ పైన డ్రై లీవ్స్ మొత్తం చాలా మట్టికి నేను వేసేసిన తర్వాత మరలా కొంచెం ఒక అంగుళం మట్టేసి అప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను. మరలా ఒక అంగుళం మట్టేసి మరలా డ్రై లీవ్స్ వేస్తాను. మరలా ఒక అంగుళం మట్టేసి మరలా కిచెన్ వేస్ట్ వేస్తాను. ఇలా వేసేసి కుండీల్లో పెట్టేసి ఉంచుతానండి. అది ఒక 40-45 డేస్కి మనం అలా వదిలేస్తే, సమ్మర్లో అయితే చాలా తొందరగా మనకి ఎరువు తయారైపోతుంది. వర్షాకాలం అయితే కుళ్ళిపోయి ఇబ్బంది పెడుతుంది, కానివ్వండి సమ్మర్లో చాలా తొందరగా మనకి ఎరువు తయారైపోద్ది. ఇది చూసారా, మీకు ఇప్పుడు చూపిస్తున్నాయండి, అవి కాయలు యాపిల్ వేర్ అండి. ఇది బాగా చెట్టు పైకి వెళ్ళిపోయింది, అది చూసారా. ఇవి కొయ్యలేదు, కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను. అంటే యాపిల్ వేర్ ఒకటి, మరి సపోటా ఒకటి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయట్లేదు. యాపిల్ వేర్ రేపు ఎల్లుండి చేద్దామన్నట్టు ఇంకొక టైం లేక చేయలేదండి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలాగ మన గార్డెన్లో ఇప్పుడు నాకు ఈ యాపిల్ వేరు నేను మడుల్లో వేసాను. పెద్ద చెట్టు అయిపోతే నేను కొన్ని 2 పెద్ద పెద్ద కొమ్మల్ని కట్ చేసేసానండి. అది వేరే వైపుకి వచ్చేసి మనకి మెయిన్ నాకు ద్రాక్ష తీగని పాడు చేస్తుంది. అందుకని అవసరానికి మించి మనకి కాపు కాసిన ఏం చేసుకోవాలి అని చెప్పి పెద్ద కొమ్మలు 2 కొమ్మలు కొట్టేసాను, కానీ ఉన్న ఒక కొమ్మకి చాలా చక్కగా కాసినాయండి కాయలు. అవి మీకు చూపిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మనము ఎరువులు వేయటంలోని ఏది మనం డబ్బులు పెట్టి బయట ఎక్కువ ఖర్చు పెట్టనక్కర్లేకుండా మనం డ్రై లీవ్స్ తోటి, మాగిన పశువుల ఎరువుతోటి
కిచెన్ వేస్ట్, ముఖ్యంగా కిచెన్ వేస్ట్ తోటి మనం తయారు చేసి మొక్కలు పెంచితే, ఇదిగో చూసారు ఈ టమాటా మొక్కలు. నేను జనవరిలో ఒక టమాటాని చితిపేసి ఒక పాట్లో వేసాను. అది బాగా చక్కగా మొక్కలు వచ్చినాయండి. అవి తీసి నేను ఇలా కుండీల్లో పెట్టాను. అది కూడా మీకు నేను చూపించాను వీడియో. ఇప్పుడు ఇవి ఇంత పెద్దగా పెరిగినాయండి, చూసారా. జస్ట్ ఒక గంట గార్డెన్లో మనం ప్రతిరోజు కొంచెం పని చేస్తూ ఉంటే ఈ మాత్రం కాపు వస్తుంది. ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తే ఇంకా మంచిగా పెంచవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ ఒకసారి మీరు చూస్తే అందులో నేను మట్టి ఎలా తయారు చేస్తాను, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమిస్తాను కూడా మీకు ఐడియా ఉంటుంది, చూడండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ గార్డెన్ మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా తండ్రి. మరి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం దయచేయండి. ఎలా మొక్కలు పెంచుకోవాలో తండ్రి మీరే సహాయం చేసి నాకు ఇచ్చిన ఐడియాని ప్రభావ నేను నా యొక్క వ్యూవర్స్ తోటి, మా సబ్స్క్రైబర్స్ తోటి నేను షేర్ చేసుకుంటుండగా వాళ్ళకు కూడా మీరు సహాయం దయచేయండి. మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని దీవించి ఆశీర్వదించండి. మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను ప్రభావ మీ కాపుదలకు, భద్రతకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదండి ఈరోజు వీడియో. చూసారా, టమాటాలు, దొండకాయలు అండి, తర్వాత మిర్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.